ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందంటే చులకనగా చూస్తే భయపడాల్సిన పని లేదు. మరి అదేవిధంగా సింహం లాంటి నాయకులకు ఏ జెండర్ కూడా అడ్డు రాదని కూడా మీకు చెప్తున్నాయి వాళ్ళు. అదేవిధంగా మరి ఈరోజు షర్మిలమ్మ ఈ ప్రాంతంలోనే మరి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ మీద అసలైన నాయకురాలుగా పుట్టిందని కూడా మీకు చెప్తున్నాయి వాళ్ళ. అది వాళ్ళ నాయన జయంతి రోజు మరి ఈరోజు నాయకురాలుగా తెలంగాణ గడ్డ మీద పుట్టింది అంటే నాయకురాలుగా తెలంగాణ గడ్డనే ఆమెకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో పుట్టలేదన్న వివాదానికి తావే లేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాయి ఇవాళ. షర్మిలమ్మ మీ రాజన్న ముద్దు బిడ్డ షర్మిలమ్మకు వాళ్ళ నాన్నంటే ప్రాణం, షర్మిలమ్మకు వాళ్ళ నాన్నంటే లోకం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆమెను చాలా ముద్దుగా చాలా ప్రేషియస్గా ప్రిన్సెస్గా ఆమెను పెంచుకున్నారు. ఆమె ఈరోజు రాజకీయాలకి రావాల్సిన పని లేదు. కానీ వాళ్ళ నాన్న ఆశయాలు వాళ్ళ నాన్న కలలు సాఫల్యం చేయాలని ఏదైతే అసంపూర్ణంగా మిగిలిపోయినాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఈరోజు ఆ బిడ్డ మీ ముందుకు వస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాయి వాళ్ళ. షర్మిలమ్మ నా కూతురు అని చెప్పడం లేదు. షర్మిలమ్మ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఆ పని చేసేదాకా ఆగదని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు పాదయాత్ర చేయాలని కోరినప్పుడు ఆ రోజు జగనన్న బాణంగా ఈ ప్రజలందరికీ కూడా ఏదైతే మమ్మల్ని మీరు ప్రేమించారో మీకందరికీ అండగా ఉంటామని ఈ కుటుంబం ఉంటుందని చెప్తూ 3200 కిలోమీటర్లు పాదయాత్ర మరి ఆమె పూర్తి చేసిందని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒక ఆడపిల్ల 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం హిస్టరీలోనే చరిత్రలోనే రికార్డు అని కూడా మీకు చెప్తున్నాయి ఇవాళ. ఆ రోజున్న పరిస్థితులు తలుసుకుంటే ఈరోజు కూడా నా ఒళ్ళు గొగురు పొడుస్తుంది ఇవాళ. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా మధ్యలో లేరు. ఉన్న 2 బిడ్డలు, ఒక బిడ్డను మరి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇంకొక బిడ్డ ప్రజల ముందుకు పోయి వారికి కుటుంబం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బిడ్డను రోడ్డు మీదకి పంపించాల్సిన పరిస్థితి ఆ రోజు నాకు. నిజంగా ఆ రోజు నా మనసు చాలా కృంగిపోయింది. ఒక ఆడపాపను 3000 కిలోమీటర్లు పాదయాత్రకు ఎలా పంపగలను అని నా మనసు చాలా బాధపడింది, కృంగిపోయింది. కానీ షర్మిలమ్మ ధైర్యంగా నాకు చెప్పింది, అమ్మ ఎందుకు నువ్వు 3000 కిలోమీటర్లను చూస్తూ ఉన్నావు? రోజు నేను రేపు తిరిగేది 15 కిలోమీటర్లే, ఆ 15 కిలోమీటర్ల వైపే చూడు. నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా, సమస్య పెద్దదైనప్పుడు దాన్ని ముక్కలుగా చేసుకొని దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాన్ని అధిగమిస్తామని చెప్పలేదా? నీకు జ్ఞాపకం లేదా? రేపు నడిసే 15 కిలోమీటర్లే చూడమ్మా అని చెప్పి పాదయాత్రకు బయలుదేరింది ఆ రోజు. ఆ పాదయాత్ర 52 డిగ్రీలో ఆపలేదు ఆమెను. వాన ఆపలేదు, చలి ఆపలేదు, కాలు ఫ్రాక్చర్ అయింది, అయినా ఆమె ప్రస్థానం ఆపలేదు. ఎందుకు అంటే ఈ ప్రజలతో మేము ఉంటామని చెప్పడానికి వచ్చింది. ఆమె సంకల్పం, వాళ్ళ నాన్న చెప్పిన మాట, తను మొదలుపెట్టిన పని పూర్తి చేయకుండా ఉండడం ఆమె నైజం కాదు, ఆమె గుణం కాదు. ఆమెలో ఉన్న సంకల్ప సిద్ధి, ఆమెలో ఉన్న చిత్తశుద్ధి, ఆమెలో ఉన్న ధైర్యం, ఆమెలో ఉన్న పట్టుదల ఆపలేదు, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసింది. షర్మిలమ్మ ఎప్పుడు కూడా ఏది చేసినా మనసు పెట్టి చేస్తుంది. షర్మిలమ్మ మరి తన కోసం ఎవరైనా అభిమానించే వాళ్ళంటే ప్రాణం పెడుతుంది. ఒక మాట ఇస్తే ఎందాకైనా కూడా ముందుకు పోవడమే రాజశేఖర రెడ్డి గారి నుంచి వాళ్ళ తండ్రి నుంచి నేర్చుకున్న పాఠమని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి కోసం అంత పాదయాత్ర చేస్తే, అంత కఠినంగా చేస్తే, ఈరోజు వాళ్ళ నాయన ఆశయాల కోసం కలల కోసం మీ ముందుకు వస్తూ ఉంది. ఇంకెంత చేస్తుందో మీరే ఒక్కసారి ఆలోచించమని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాయి. ఇవాళ వైఎస్ఆర్ రాకముందు
తెలంగాణ గడ్డ మీద రక్త మరకలుంటే మరి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అదే పొలాల్లో మరి నీరు పారటం ప్రారంభమైంది. వైఎస్ఆర్ వచ్చాక తుపాకుల మూతలు ఆగిపోయాయి. మళ్ళీ పల్లె బతికింది, మళ్ళీ గ్రామం నిలబడింది, వలసలు ఆగిపోయాయి. రక్తము కాదు, నీరు మాత్రమే పారాలన్న ఆలోచనలు కేవలం 5 సంవత్సరాల్లోనే దేవాదుల నుంచి కాళేశ్వరం వరకు మరి ఆయన ప్రాజెక్టుల రూపంలో ఆయన హయాంలోనే మొదలయ్యాయని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీ కష్టంలో, మీ ఆశయాల్లో, మీ ఆలోచనలో, మీ బాధలో, మీ ఆర్తిలో, మీ ఆవేదనలో, మీ యొక్క లక్ష్యాల సాధనలో, అన్యాయం జరుగుతున్న పోరాటాల్లో, న్యాయం కొరకు జరిగే దీక్షల్లో, మీ నడకలో, మీ ప్రయాణాల్లో మీకు తోడుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యురాలుగా బిడ్డను చేర్చుకోమని మీకందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ షర్మిలమ్మ నమ్ముతుంది రాజన్న రాజ్యం తెలంగాణ జన్మ హక్కు అని నమ్ముతుంది. స్వరాజ్యం తెచ్చుకున్న తెలంగాణ రాజన్న స్వర్ణయుగంగా మారాలని ఆమె తపన, ఆమె ఆపేక్ష, ఆమె కోరిక. మీరందరూ కూడా మరి బంగారు భవిష్యత్, తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆమె మీ ముందుకు వస్తూ ఉందని కూడా కోరుతాం. మరి దేవుని దీవెనలతో, వైఎస్ఆర్ గారి ఆశీస్సులతో, మీ సహాయంతో, సహకారంతో ఆ బిడ్డ చేతికి మీ చేయి ఊతం కావాలని, మీ చేయి బలంగా ఎదగాలని మిమ్మల్ని కోరుతూ, ఆమెను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తూ, దీవిస్తూ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అంతిమంగా ఒకటి మనవి చేస్తా ఉన్నా. నేను అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఏ విధంగా మన చేతికి 5 వేళ్ళు ఉంటే బలంగా ఉంటే మరి బలంగా ఉంటుంది. ఒక రాష్ట్రం ఏమీ చేయలేదు, ఒక వేలు ఏమీ చేయలేదు. కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈరోజు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మనయే, మనందరం తెలుగువారం, మనందరం ఎక్కడ ఉన్నా ఒక్కటే. మనకి ఏ విధంగా కుటుంబంలో సమస్యలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయో, అలాగే రాష్ట్రాల మధ్యలో కూడా సమస్యలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. అవి నీటి వనరుల విషయంలోనైనా, అది ఎలాంటి వనరుల విషయంలోనైనా రావచ్చు. కానీ సమస్యను పరిష్కరించుకోవాలి, స్వావలంబపరుచుకోవాలి. అందుకు చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి, బోర్డులున్నాయి, వ్యవస్థలున్నాయి, పైన కేంద్రం ఉంది. కాబట్టి అన్ని సమస్యలు సులభంగా పరిష్కరించుకొని 2 రాష్ట్రాలు కూడా మరి సమానంగా బలమైనవిగా ఎత్తుగా ఎదగాలని, మీ అందరూ క్షేమంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి దేవుణ్ణి కోరుతున్నా. ఒకటి మనవి చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన బిడ్డలు కానీ దొంగలు కాదు, గజ దొంగలు అంతకంటే కాదు. అవసరమైనప్పుడు అవసరమైన రీతిగా అనేక రకాలుగా మాటలు మార్చడం కూడా వారి చేత కాదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. మాటకు ప్రాణం ఇచ్చేవాళ్ళు, మాట పోతే ప్రాణం పోయిందనుకునే వాళ్ళు. కాబట్టి ఎలాంటి మాటలు మార్చరని కూడా చెప్తా ఉన్నా. మా కుటుంబానికి, పిల్లలకు కానీ దాచుకోవడం, దోచుకోవడం తెలియదని కూడా చెప్తున్నా. ఇవాళ వారు పంచడం, ఇవ్వడం మాత్రమే వాళ్ళకి తెలుసని కూడా మీకు చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఎప్పుడు చూడలేదు, చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ప్రాంతాలను మరి ప్రజలను సమానంగా ప్రేమించారు, తన బిడ్డలుగా ప్రేమించారు. అందుకే ఆయన ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించి వాటి కోసం అహర్నిశములు కృషి చేస్తూ అంతిమంగా ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నది కూడా అందుకోసమే. మీకోసరం చేసే పనులలోనే ఒక్కసారి మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని మీరు ఈ గడ్డ ఎంతో ప్రేమించింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ప్రేమించారు. మిమ్మల్ని ప్రేమించిన వైఎస్ఆర్ భార్యగా నేను మీ ముందుకు వచ్చి ఈరోజు ఈ కొద్ది మాటలు చెప్పడానికి నా హక్కుగా, నా బాధ్యతగా భావించి ఈరోజు మీ ముందర నిలబడి తెలంగాణ సాఫల్యానికి, బంగారమయం చేయటానికి మరి వచ్చిన షర్మిలమ్మను మీ హక్కున చేర్చుకొని ఆమె చేతికి చేయించి అందించి మీరు దీవించి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.